పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపుతో ఇంటి ముందు భాగంలో 3 స్వస్తిక్ గుర్తులు వేయండి. లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో ఉండిపోతుంది. పసుపుకు అంత ప్రత్యేకత ఉంది. అందుకే ఎప్పుడైనా సరే అమ్మవారి కుంకుమార్చనలతో పాటు పసుపుతో అర్చన చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. పసుపుతో అమ్మవారిని ఎప్పుడు పూజ చేయాలో తెలుసా? ఎప్పుడైనా సరే శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం కలిసి వచ్చిన రోజు పసుపుతో లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీదేవి మీకు అఖండ ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే పసుపు కొమ్మును బీరువాలో ఉంచుకోవాలి. అది కూడా ఎలా ఉంచుకోవాలి? పసుపు కొమ్ము శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి లక్ష్మీదేవి నామాలు చదువుకొని లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ పసుపు కొమ్ము బీరువాలో పెట్టుకుంటే ధనం అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. అయితే ఈ పసుపు కొమ్ముల్లో కూడా 2 రకాలైన పసుపు కొమ్ములు ఉంటాయి. మొదటి పసుపు కొమ్మును హరిద్రా పసుపు కొమ్ము అంటారు. అంటే పసుపు